Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, welcome to దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినాన నిర్గమకాండం 24వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఇది మార్చి 13కి చెందినటువంటి ధ్యాన భాగం. అంతకుముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. నిర్గమకాండం 24:1 నుండి 18 వచనాలు చదువుకుందాం. దయచేసి మీరు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటూ నిర్గమకాండం మరలా యోహాను సువార్త ఈ రెండు ఇంటర్మీడియట్గా కొన్నిసార్లు ఇది ఈ అధ్యాయాలు చదువుకోండి. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే దయచేసి అడగండి. మనం దేవుని వాక్యంలో ఎదగాలి అంటే చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా మన జీవితం అన్వయించుకోవచ్చో తెలుసుకోవాలి. అప్పుడు దానికి విధేయత చూపించాలి. అప్పుడు మనకి ఆత్మీయ లాభం, ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మొదటి మెట్టు. చదువుకోవటం, అర్థం చేసుకోవటం, దానిలో ఏమున్నది, దానిలో తాత్పర్యం ఏంటి, మనకి అవసరమైనటువంటి విషయాలు ఏంటి, అప్పుడు మనం దానికి విధేయత చూపించడానికి వీలవుతుంది. నిర్గమకాండం 24:1 మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చారు. దీని సందర్భం ఏంటి అని అంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భం, మోషేకి ఇచ్చినటువంటి సందర్భం. 5వ వచనం, ఇశ్రాయేలీయుల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించరు. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగరిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులలో ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఎక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఓకే, అంతవరకు చాలు. ఇప్పుడు ఈ నిర్గమ కాండంలో
లోని ఈ అధ్యాయం 24వ అధ్యాయం వివరిస్తున్న సంఘటనల యొక్క కాలక్రమాన్ని సులువుగా అర్థము చేసి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో, దేని తర్వాత జరుగుతుందో దాన్ని ధ్యానం చేసుకుంటూ దాని కొంచెం రీసెర్చ్ చేసే తప్ప సులువుగా అర్థం కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉన్నది. అది ఏంటి అని అంటే, దేవుని నిబంధన నియమాలకు ప్రజలు ఆమోదమును వ్యక్తపరుచినంతగా దేవుడు తన కృపచొప్పున తన నిబంధనను గూర్చి ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ ఈ సెంటెన్స్ని సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు తన కృపచొప్పున ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకు ప్రత్యక్షపరచుకున్నాడు అని అంటే, వాళ్ళు నిబంధన నియమాలకు ఆమోదం చూపేటట్టుగా. ఓ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకి నువ్వు ఎట్లా చెబుతాం, ఆయనకి ఆమోదం చెప్పాలి అనేటువంటి రీతిగా దేవుడు తన కృప చొప్పున తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. గొప్పగా, గంభీరంగా. అది ముఖ్యమైనటువంటి విషయం. అది మాత్రం స్పష్టంగా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దాని గూర్చిన అనేక కట్టడలు, ప్రత్యేకంగా ప్రత్యక్ష గుడారములకు చెందిన నియమాలు, యాజక క్రమ పద్ధతులు రానున్న అధ్యాయాల్లో వివరించబడినవి. ఈ సమయంలోనే మోషే పర్వతారోహణ ప్రారంభమైనది. వారు దేవునికి తిరుగుబాటు చేసే చంచల హృదయమును బట్టి బంగారు దూడను తయారు చేయుటకు దారి తీసినది. అంతకు ముందు నుండే వాళ్ళ యొక్క తరహా బాగుండలేదు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయేటప్పటికీ బంగారు దూడను చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నిర్గమకాండం 32లో రాబోయేటువంటి అధ్యాయాల్లో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ కారణంగా మోషే కొండ మీద నుండి దిగివచ్చి 10 ఆజ్ఞల రాతి పలకలను పగలగొట్టవలసి వచ్చినది. ఈ సంఘటనను తగిన సమయంలో ముందు అధ్యాయాలని ధ్యానించుకునేటప్పుడు పరిశీలించుకుందాం. కానీ ఈ అధ్యాయంలో ఇచ్చట నిబంధనకు కట్టుబడిన విషయాలను కొన్నిటిని గూర్చి తప్పకుండా ఆలోచించాలి. 3 విషయాలు. 1, ప్రాచీన ప్రపంచంలో వాడుకలోనున్న సుజెరియన్ నిబంధనలు వాటిని గూర్చి ఇశ్రాయేలీయులకు తెలిసి ఉండవచ్చును. ఎందుకంటే ఆ దినాల్లో ఈ నిబంధనలు జరిగాయి. శక్తివంతమైన ప్రాంతీయ రాజ్యాలు కానీ, లోకల్ ప్రావిన్షియల్ కింగ్స్ అన్నమాట, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రాజులు, లేకపోతే సూపర్ పవర్స్ కానీ, బబులోనియులు సూపర్ పవర్, అంతకుముందు ఐగుప్తీయులు సూపర్ పవర్, తర్వాత మధ్యలో వీళ్ళు అష్యూరియులు సూపర్ పవర్. ఆ సూపర్ పవర్స్ కానీ, లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సిరియా కూడా ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సూపర్ పవర్ కాకపోయినా కానీ ఆ లోకల్ పవర్ అన్నమాట. అంటే దగ్గరున్నటువంటి వాళ్ళందరికీ కొంచెం వాటికంటే ఎక్కువ పవర్ కలిగినటువంటి రాజ్యాలు, ప్రాంతీయ రాజ్యాలు కానీ, సూపర్ పవర్స్ కానీ తక్కువ శక్తి గల సామంత రాజ్యాలపై ఇలాంటి నిబంధనల యొక్క భారం వేస్తారు. దాన్ని సుజెరియన్ ట్రీటీ అని అంటారు. ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే, ఇరు పక్షాలు కొన్ని నియమాలకు ఇష్టపడి నిబంధన చేసుకుంటారు. సూపర్ పవర్ మరి లెస్సర్ పవర్ అంటే సామంత రాజులు. ఎక్కువ శక్తివంతమైన దేశము పెట్టిన నియమాలకు కట్టుబడి ఉండుటకు బలహీనమైన రాజ్యము ఒప్పుకుంటుంది. ఏ విధంగా? కొన్ని ఉదాహరణలు ఏంటంటే, శిస్తులు చెల్లించటం, సరైన విధంగా లొంగి ఉంటాం అని ఒప్పుకుంటారు వాళ్ళు. అయితే శక్తివంతమైన రాజ్యం అయితే వాళ్ళు ఒప్పుకునేది ఏంటి అంటే, మీ శత్రువుల నుండి మేము కాపాడుతాం, మేము మీ సంరక్షణ చూసుకుంటాం అని వాళ్ళు కూడా కట్టుబడిగా ఉండి నిబంధన చేసుకుంటారు.
ఇంకా తరచుగా జరిగేది ఏంటి అంటే ఈ నిబంధనలో ముందు మాటలు, తర్వాత మాటలు, తుది మాటలు, తొలి పలుకులు, తుది పలుకులు. ఓకే, తొలి పలుకులుగా ఉండేది ఏంటంటే గతంలో జరిగినటువంటి చరిత్ర, ఆ చరిత్రను బట్టి ఈ యొక్క నిబంధన వచ్చింది అనేటువంటి రీతిగా తొలి పలుకులు కూడా ఆ నిబంధనలో పరిచయ వాక్యాలుగా ఉంటాయి. మరి తుది పలుకులుగా ఏముంటాయి అంటే ఈ నిబంధనను ఉల్లంఘించిన పరిస్థితుల్లో దాని పర్యవసానం ఏంటి, దాన్ని బట్టి వచ్చేటువంటి శాపాలు ఏంటి, దాన్ని బట్టి వచ్చేటువంటి తీర్పులు ఏంటి, అవి కూడా ఆ సుజరైన్ కాంట్రాక్ట్లో మనం చూస్తాం. ఇది జనరల్గా ఆ దినాల్లో ఉండేటువంటి నిబంధనలు. ఆ విషయం కూడా ఇశ్రాయేలుకి తెలిసి ఉండుండొచ్చు. రెండో విషయం, నిర్గమకాండంలోని కొన్ని భాగములు, ప్రత్యేకంగా ద్వితీయోపదేశ కాండంలో ఈ నిబంధనల ఛాయలు కనిపిస్తున్నవి. అంటే సుజరైన్ అలాంటివి ఆ విధంగా ఉన్నట్టుగా ఏ తీరులో అయితే ఆ సుజరైన్ కవనెంట్స్ ఉంటాయో, కాంట్రాక్ట్స్ ఉంటాయో, ఆ తీరులో ఈ యొక్క నిబంధన కూడా ఉన్నట్లుగా నిర్గమకాండంలో ఉన్నటువంటి తీరు ఆ విధంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆ తీరు, నిబంధన తీరు ఆ స్టైల్లో ఉంటుంది, సుజరైన్ స్టైల్లో ఉంటుంది. ప్రత్యేకంగా కనిపించే కొన్ని అంశాలు ఈ అధ్యాయంలో చూడగలము. ఏది ఎట్లున్నప్పటికీ ఒక విషయము స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నదే, మోషే వ్రాసిన నిబంధన కట్టడలను ప్రజలు తమ ఆమోదమును స్వయంగా వ్యక్తపరుస్తారు. మేము దీనికి కట్టుబడి ఉంటాము, దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటాము అని వాళ్ళు స్వయంగా 2-3 సార్లు చెబుతారు. 7వ వచనంలో ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనివి. తదుపరి వారు తరువాత చేసిన తిరుగుబాటు వారి స్వతంత్రతతో వారి పారిపోవుట కనిపించుటే గాక, అంటే వాళ్ళు ఇక నిబంధన చేసుకున్నప్పటికీ వాళ్ళ జీవితం ఎట్లా ఉన్నది అంటే స్వతంత్రంగా ఉన్నటువంటి రీతిగా ఆ నిబంధన నుండి పారిపోయినట్టుగా ఉంటుంది. అంతేగాక వారు ఒట్టు పెట్టుకున్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారని, దీన్ని బట్టి అంటే ఈ నిబంధన బట్టి, వారు పెట్టుకున్నటువంటి ఒట్టును బట్టి అర్థమవుతుంది. మహారాజుతో, యెహోవా దేవుడు మహారాజు, ఆయనతో పెట్టుకున్న ఒప్పందాన్ని ఎక్కిరిస్తున్నట్టుగా ఉంటుంది. మూడో విషయం, నిబంధన ప్రజల విధేయతను బలపరచుటకు దేవుడు మోషేకు మాత్రమే గాక అహరోనుకును అతని కుమారులకును 70 మంది పెద్దలకును తన కృపను బట్టి తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇది ఇంతకు చెప్పుకున్నటువంటి రీతిగా దేవుడు తన కృపను బట్టి బయలుపరుచుకుంటున్నాడు. సెల్ఫ్ రెవల్యూషన్ అంటారు. ఎప్పుడైనా సరే దేవుడు మానవులకి ప్రత్యక్షపరచుకున్నప్పుడు అది ఎప్పుడు తన కృపను బట్టే, అవసరాన్ని బట్టి కాదు. ఆయన తను తాను బయలుపరుచుకుంటేనే తప్ప ఆయన ఉండలేడు అనేది కానే కాదు. సెల్ఫ్ రెవల్యూషన్, తను తాను బయలుపరచుకోవటం కేవలము తన కృపను బట్టే అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ తను తాను ఎందుకు బయలుపరుచుకున్నాడు అని అంటే వాళ్ళు విధేయత చూపించటానికి. ఓకే, అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఏమని ఉంటుంది, దేవుని చూచినట్లు అని ఉంటుంది. ఏంటి, వాళ్ళు దేవుని నిజంగా చూచారా
అలాంటి వర్ణన చూచినట్లుగా ఉండేటువంటి వర్ణన పాత నిబంధన రచయితలు చెప్పినప్పుడు, వాళ్ళు చూశారు అని చెప్పినప్పుడు వాటికి ఎప్పుడు కూడాను ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. క్వాలిఫై చేస్తారు. నిజంగా చూసారా? లేదు. వాళ్ళు చూసింది ఏంటి అంటే, ఇదే గ్రంథము వేరే దేవుని ముఖాన్ని ఎవరు చూడలేరని అదే గ్రంథం నిర్గమకాండమే చెబుతుంది. 33వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలము, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడలేదు. మరి అలాంటప్పుడు దేవుని చూచి బ్రతకలేడు అనేటువంటి ఆ గ్రంథంలో వాళ్ళు చూశారని ఎందుకు ఉంటుంది? చూసి బ్రతికారని ఎందుకు ఉంటుంది? వాళ్ళు భోంచేశారు. ఇప్పుడు మనం 24వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు వాళ్ళందరూ చూశారు, వారు సురక్షితంగా ఉన్నారు అంటే, మరి ఇక్కడే ఉన్నది 33:20లో చూసి బ్రతకలేరు అని ఉన్నది. కాబట్టి ఏం చూశారు అనేదాన్ని క్వాలిఫై చేస్తారన్నమాట. దానికి వివరణ ఇస్తారు. నిజంగా చూడలేదయ్యా అనేటువంటి విధంగా అలాంటిది, సూచన లాంటిది, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, తేజము వంటిది. చూడండి, ఈ మాటలు వాడతారన్నమాట. కాబట్టి దేవుడిని చూశారు అని డైరెక్ట్గా చెప్పరు, ఇక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూశారు అంటే అలాంటిదండి అన్నట్లుగా అని విశ్లేషించబడినది. దేవుడు మానవులకు దూరంగా ఉంటాడు, అది గమనించుకోవాలి. ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడే పిలుస్తాడు మోషేని, రా 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 అని. దగ్గరకు వచ్చేటప్పటికి దూరంగా ఉండు, మరీ క్లోజ్గా వచ్చేటప్పటికి నో 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 దూరంగా ఉండు, నిన్ను చూడాలి ప్రభువా, నన్ను చూస్తావా, నువ్వు గుహలో ఉండు, నా చెయ్యి పెడతాను, వెనక భాగం నా ట్రైల్ చూస్తావు, నా కొంగు చూస్తావు దూరాన్నుండి. చూడండి, కాబట్టి దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? దూరంగా ఉండు, నువ్వు భస్మైపోతావు, నువ్వు బ్రతకలేవు, దూరంగా ఉండు. కాబట్టి దేవుడు మానవులకు దూరంగా దాన్ని ఏమంటారు? ట్రాన్సెండెన్స్ అంటారు. ఇప్పుడు బైబిల్లో ఆ ట్రాన్సెండెన్స్ని 3-4 విధాలుగా బైబిల్ వర్ణిస్తుంది. ఏ విధంగా అంటే, దేవుడు సృష్టికర్త, మనం సృష్టి. దేవుడు పవిత్రుడు, మనం పాపులవి. దేవుడు ఆత్మస్వరూపి, మనకు శరీరం ఉంటుంది. దేవుడు నిరంతరంగా, ఎల్లకాలం నిరంతరంగా ఉండేటువంటి వాడు, ఇటర్నల్, నిత్యంగా ఉండేటువంటి దేవుడు. మనమైతే క్షణభంగురంగా ఉంటాం. మన జీవితాలు నీటి బుడగలాంటివి, ఆవిరి లాంటివి. ఓకే, వీవర్స్ షటిల్, ఒక క్షణంలో మగ్గం వేసేటువంటి వాడు షటిల్ ఉంటుంది కదా, ఒక ప్రక్క నుండి ఒక చోటకి దారంతో వెళ్ళేది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి క్షణమే. అలాంటి జీవితం మనది అని ఆ విధంగా దేవుడు, మనిషి అనేటువంటి రీతిగా మరి మనం ఈ వాక్యంలో ఆ విధమైనటువంటి వర్ణనను మనం గమనిస్తాం. దాన్ని ట్రాన్సెండెంట్ అంటారు. మరి యేసు ప్రభువులో తండ్రిగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు, ట్రాన్సెండెన్స్, ఇమినెన్స్, అంటే చాలా దగ్గరగా ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, తండ్రిగా ఉంటాడు. ఓకే, అనేటువంటిది నియర్నెస్ అన్నమాట. కాబట్టి ఈ రెండు ఉండాలి.
టూ క్లోజ్గా ఉండకూడదు. యేసుప్రభు అంటాడు, మీరు నా సహోదరులు, నా దాసులు కాదు అంటారు. నా నా ఫ్రెండ్స్కి ఏ విధంగా అన్ని విషయాలు చెబుతామో దేవుడు ప్రవక్తలకి బయలుపరుస్తాడు అని చెబుతాడన్నమాట. కాబట్టి ఆయన ఫ్రెండ్ కాబట్టి మనం యేసు ప్రభు మీద చేయొద్దామా? మన ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ అని అంటామా? హాయ్ యేసు అంటావా? నో నో నో. ఆయన తనను తాను తగ్గించుకుని ఆ విధంగా అనొచ్చు. కానీ మనం భయభక్తులతో ప్రభువు అయిన యేసుక్రీస్తు అనాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే ఇశ్రాయేలీయులకి ఆ విధంగా దేవుడు ఏ విధంగా భయంకరుడిగా, గంభీరంగా, ఆశ్చర్యకరుడిగా బయలుపరుచుకున్నాడు. ఎందుకు అని అంటే ఆయన వాళ్ళు చేసుకున్నటువంటి నిబంధనకు ఆమోదం చూపించేటటువంటి రీతిగా, అలాంటి గొప్ప దేవుడు అండి, మేము ఇంకా ఎట్లా తిరస్కరిస్తామండి అని ఆమోదం చెప్పేటట్టుగా ఉంటుందన్నమాట. అది మనం పోగొట్టుకున్నాం. దేవుడు అంటే ఏదో హాయ్ యేసు అని అంటాం. ఓకే, అవును. ఇక్కడ సువార్తల్లో యేసు అని ఉంటుంది. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియదు, ఆయన ఎవరో తెలియదు. పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు, పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభువు అని తెలియదు. అందువల్ల యేసు అంటారు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు అప్పుడు గమనించుకున్నారు. అంటే అంతకుముందు కూడాను అద్భుతాలను బట్టి వాళ్ళు కొంచెం ఈయన ఆర్డినరీ పర్సన్ కాదు అని అప్పుడప్పుడు వాళ్ళకి వెలుగొచ్చింది. అంతేకాదు మరి ఈ సృష్టిల పక్షాన పేతురు అన్నాడు కదా, నువ్వెవరివి అంటే దేవుని కుమారుడు వండి, మెస్సయ్యవండి అని అప్పుడప్పుడు ఆ విధంగా వెలుగొచ్చింది. కానీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తర్వాత అప్పుడు గమనించుకున్నారు. అప్పుడు ఏమన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసు ఎవరు? ప్రభువు. ఆ యేసు ఎవరు? క్రీస్తు, మెస్సయ్య. యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈ యేసే. నజరేతులో పెరిగినటువంటి నజరేయుడైనటువంటి యేసు, గలిలయలో నివసించినటువంటి ఆ యేసు ఎవరు అంటే సామాన్యుడు కాదండి. పరలోకం నుండి వచ్చినటువంటి దావీదు కుటుంబంలో జన్మించినటువంటి ఆ యొక్క మెస్సయ్య. క్రీస్తు అంటే మెస్సయ్య. ఆయన ప్రభువు. పాత నిబంధనలో దేవుడిని ఏ విధంగా ప్రభు అని అంటాము, ఆ ప్రభు అండి, దేవుడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఆ విధమైనటువంటి భయం భక్తి లేకపోతే అలాంటి ఆయన ఎందుకు ఫ్రెండ్ని ఎందుకు? ఫ్రెండే, కానీ అంతగా భయభక్తులతో మనం విధేయులుగా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి అది మనం కోల్పోయాం. ఇవాంజలికల్స్ కోల్పోయారు. ఇశ్రాయేలీయులు అయితే దూరాన ఉంటాడు అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుడు వాళ్ళతో ఉండి తండ్రి అని పిలుచుకునేటట్టుగా ఆయన తను తాను ప్రజల మధ్య ఉన్నాడు. మన రక్తమాంసాలు పంచుకున్నాడు. కాబట్టి ఈ రెండు ఉండాలండి, రెండు ఉండాలి. ఫాదర్నెస్, నియర్నెస్. ఈ సందర్భంలో ఒక వచనం చదువుకుందాం. యెషయా 57:15. ఈ రెండు ఐడియాస్ ఆ వచనంలో కలిసి ఉంటాయి. యెషయా 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును
నిత్య నివాసియు అయిన అయిన వాడు. చూడండి, ఇదంతా ట్రాన్సెండెన్స్ అన్నమాట. ఈలాగు సెలవిచ్చుతున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుతున్నాను. వారితో నివసిస్తున్నాడు అన్నమాట, నియర్నెస్. కాబట్టి అది మనం కోల్పోతే అలాంటి అవర్ గాడ్ బికమ్స్ టూ స్మాల్. ఇట్స్ నాట్ వర్త్ వర్షిపింగ్ హిమ్. ఓకే, అది మనం గ్రహించుకోవాలి. మళ్ళా ఇది కంటిన్యూ టు రీడ్ దిస్. కాబట్టి పెద్దలు దేవుని చూచారని చెప్పినప్పుడు దాని అర్థము ఎలాంటిదని, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదని, తేజం వంటిదని విశ్లేషించబడినది. దేవుడు మానవులకు దూరంగా ఉంటాడు. అయినప్పటికీ ఇది అంటే ఈ అధ్యాయంలో వివరించబడినది మహిమాన్వితమైన ప్రదర్శన. దేవుడు మోషేకి, అహరోన్కి, పెద్దలకి ప్రత్యక్షమైంది ఒక మహాన్వితమైనది. అంటే డైరెక్ట్గా చూసేరనేది కాదు, ఇట్స్ గ్లోరియస్ సైట్ అన్నమాట. ప్రజల విధేయతను పెంపొందించుటకు. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, మరలా చెబుతున్నాం, ప్రజల విధేయతను పెంపొందించుటకు తన కృపను బట్టి ఇవ్వబడిన ప్రత్యక్షత. ఇది మనం గమనించుకోవాలి. బైబిల్లో దేవుని గురించి ఎన్నో ఉన్నాయి. ఎందుకు ప్రత్యక్షపరచుకున్నాడు ఆ విధంగా అంటే, తన కృపను బట్టి, అవసరాన్ని బట్టి కాదు. అలాంటి దేవునికి మనం విధేయత చూపించి మనం ఆయనకు ఇష్టపూర్వకంగా ఉండేటువంటి జీవితాన్ని జీవించి మనం ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. పర్వతమును ఎక్కి వెళ్ళిన మోషే యొక్క ఏకైక మధ్యవర్తిత్వంతోనే ఇవ్వబడిన ప్రత్యక్షత. చూడండి, ఏకైక మధ్యవర్తిత్వం. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు వాళ్ళకి నిబంధన ఇచ్చాడు. నిబంధన, ఆ గ్రంథం, ఆ పంచగ్రంథాలు అంటాం కదా, 10 ఆజ్ఞలు, దాంతోపాటు దాని కట్టడలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఇచ్చాడు ఆ కొండ మీద. ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత. 4వ విషయం, రక్తము చిందించడం ద్వారా నిబంధన ముద్రించబడింది. 4 నుండి 6 వచనాలు. అది సుపరిచితమైనటువంటి అంశమే. ఇది నిబంధన రక్తం అని అంటాం కదా, ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు. యేసు ప్రభు కూడా చెప్పాడు, అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. మనం కూడా ఎప్పుడు దాన్ని నొక్కి చెబుతాం. ప్రభు బల్ల అప్పుడు నిబంధన రక్తం అని మనం గ్రహిస్తాం. 5వ విషయం, 40 దినములు మోషే కొండ మీద ఉన్నంత కాలము అంతయు యెహోవా మహిమ స్పష్టముగా వారికి కనిపించేటట్లు ప్రత్యక్షమైనది. ఆయన 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ చూడగలిగారు. అది అగ్ని కాబట్టి ఆ గంభీరత అన్నమాట. రానున్న అధ్యాయాల్లో కొనసాగుతున్న ఈ కథను ఆశించేదిగా ఉంటుంది. తర్వాత ఏం జరిగింది అనేటువంటి రీతిగా ఈ అధ్యాయం ముగుస్తుంది. రానున్నటువంటి అధ్యాయాల్లో ఆ కథను ఆశించేటువంటి రీతిగా. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతిగా దేవుని యెడల అలాంటి భయం, భక్తి ఉండాలి. భయం అంటే పారిపోవటం అని కాదు, భక్తితో కలిగినటువంటి భయం. తండ్రిగా ఒక విధంగా వాటేసుకోవచ్చు, కానీ ఆయన ప్రభు అని మనం మర్చిపోకూడదు. అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు
మన ప్రభు. అందువలన చాలామంది ప్రార్థన చేసుకునేటప్పుడు మోకరిస్తారు. అంతేకాదు బైబిల్ చదువుకునేటప్పుడు కూడాను ఇది దేవుని వాక్యం కాబట్టి మోకరించి చదువుతారు. అవన్నీ కూడాను చాలా మంచివి అన్నమాట. అది కూడా అలవాటు కావచ్చు, కానీ మోకరించినప్పుడు తెలుస్తుంది. నేను దేవుడు, మనిషి. ఆయన నిత్యుడు, నేను క్షణభంగురంతో ఉన్నటువంటి వాడిని అనేటువంటి ఆ గ్యాప్, ఇందా చెప్పుకున్నటువంటి రీతిగా ఆ గ్యాప్ని వ్యక్తపరిచేటువంటి రీతిగా మనం మోకరిస్తాం. ఆ విధంగా దేవుని యెడల భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, మన జీవితాలు మారిపోతాయి, పరివర్తన వస్తుందన్నమాట. ఎన్నో మనం చేయాలనుకుంటాం, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం, కానీ చేయగలమా? చేయలేము. దేవుని శక్తితో, దేవుని బలంతో, దేవుని జ్ఞానంతో, దేవుని ధైర్యంతో మనం చేయగలం. అది ఎట్లా వస్తుంది? రెండు విషయాలు దానిలో. ఒకటేంటంటే మన పాపం పోవాలి, పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధత, హోలీ స్పిరిట్ మన జీవితంలో ఉండాలి. పవిత్రాత్మ మన జీవితంలో ఉంటే అప్పుడు మనం చేయాలనుకున్నవి చేయగలం, మంచివి చేయగలం. నేను మంచి చేస్తాను అంటే చేయలేము. కొంతవరకు చేయొచ్చు. ఎందువల్లంటే ఈ జనరల్ రెవల్యూషన్ ఉంటుంది. అందరికీ మంచి చెడు కొంతవరకు తెలుసు, కానీ దేవుని సంతృప్తిపరిచేటువంటి రీతిగా పర్ఫెక్ట్గా ఉండటం అసాధ్యం. పరిశుద్ధాత్మతో, ఆ శక్తితో మనం జీవించడానికి సాధ్యమవుద్ది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.